దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా. భయ హనుమాన్ మూవీ చూశారు కదా. హనుమాన్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా. సో హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో హనుమాన్ మూవీ డైరెక్టర్ కూడా హనుమాన్ మూవీతో అంతే పేరు తెచ్చుకున్నాడు, ప్రశాంత్ వర్మ. సో ఇప్పుడు బాలయ్య బాబు గారి సాంగ్ అని చెప్పి ఈ వీడియోలో ప్రశాంత్ వర్మ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది భయ అసలు సిసలైన పాయింట్. భయ హనుమాన్ మూవీ తర్వాత మన ప్రశాంత్ వర్మ చేస్తున్న మూవీ జై హనుమాన్. ఈ విషయంపై హనుమాన్ మూవీ ఎండింగ్లో పార్ట్ 2 ఉండబోతుంది అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. కాకపోతే జై హనుమాన్లో హీరో ఎవరు అనేది రివీల్ చేయలేదు. అందరూ అనుకుంటున్నట్టుగానే హనుమాన్ మూవీలో ఉన్న తేజ సజ్జనే ఆ జై హనుమాన్ మూవీలో కూడా హీరోగా అనుకుంటున్న విషయం కూడా తెలిసిందే. సో కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ వచ్చింది భయ తేజ సజ్జ గారి దర్శకత్వంలో మన నందమూరి బాలకృష్ణ గారి తనయుడు అయినటువంటి మోక్షజ్ఞ గారు మన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంట భయ. ఈ మూవీ కూడా ఈ సంవత్సరం లేక 2025 స్టార్టింగ్లో రిలీజ్ కానున్నట్లు కూడా ప్రకటించేశాడు భయ మన మోక్షజ్ఞ. సో దాంతో ఇప్పుడు అందరి దృష్టి జై హనుమాన్ పైన వెళ్ళిపోయింది భయ. ఎందుకంటే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ జై హనుమాన్. ఈ మూవీలో హీరోని ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. కొంపదీసి మన నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ ఈ మూవీలో హీరోనా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి భయ. ఇది కనుక నిజమైతే వేరే లెవెల్ ఎంట్రీ దొరుకుతుంది భయ మన నందమూరి మోక్షజ్ఞ గారికి. సో ప్రశాంత్ వర్మ కంటిన్యూగా ఈ యూనివర్స్లో హనుమాన్ తర్వాత మిగిలిన చిరంజీవుల గురించి బయోగ్రఫీ తీస్తాను అనేసి అయితే వారి గురించి చెప్పడం అయితే జరిగింది భయ. అది ఎలా ఉండబోతుంది అని చూడాలంటే ఖచ్చితంగా మన జై హనుమాన్ చూడాలి. అలాంటి సినిమాలో మన మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయం కాదు. సో ఇది భయ ఇవాల్టి వీడియో. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న జై హనుమాన్లో మన నందమూరి మోక్షజ్ఞ ఉంటాడా లేదా అనేది అప్డేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను భయ. ఉంటాను భయ. ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.